హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశ్పే ఆన్లైన్ సర్వీసెస్. ఈ వీడియోలో రిటైలర్ ఆన్బోర్డింగ్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. సో మీకు యాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు బాటంలో న్యూ యూజర్ వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ రిటైలర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఆన్బోర్డింగ్ రిటైలర్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక వెరిఫై మొబైల్ నెంబర్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అప్లోడ్ పాన్ సెక్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఆధార్ అప్లోడ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ని అప్లోడ్ చేయాలి. ముందుగా ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే బ్యాక్ సైడ్ ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీరు పైకి స్క్రోల్ చేస్తే బాటంలో సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవడానికి మీకు కొంచెం బిజినెస్ ఆక్యుపేషన్ సెక్షన్లో 0 to 2 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలా వీడియో ఐడి కేవైసీ అనే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే మళ్ళీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ అనే ఒక క్యాప్చా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్లో మీరు ఓటీపీని ఎంటర్ చేయాలి. ఈ ఓటీపీ మీ ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక క్రియేట్ ఏ షేర్ కోడ్ అనే ఆప్షన్ కాడ ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4. నెక్స్ట్ ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఇలా బేసిక్ డీటెయిల్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. కొంచెం పైకి స్క్రోల్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ కేటగిరీ
నెట్వర్క్ సిమ్ ప్రొవైడర్. ఆ తర్వాత ఇక్కడ మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ టైప్ సెల్ఫ్ ఎంప్లాయ్, అలా మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటిటీ టైప్ ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీ యొక్క అడ్రస్ని ఎంటర్ చేయాలి. అడ్రస్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క షాప్ అడ్రస్ ఎంటర్ చేయాలి. మీ షాప్ అడ్రస్ ఒకటే అయితే సేమ్ యాజ్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన టిక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ సెక్షన్ వస్తుంది. మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఫైనల్గా మీరు ఎంటర్ చేసిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మీరు అన్నీ కరెక్ట్గా ఫిల్ చేశారో లేదో చెక్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు వీడియో కేవైసీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఐ అగ్రీ టు దట్ అనే ఆప్షన్ పైన టిక్ ఇచ్చి వీడియో వెరిఫికేషన్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ఫైనల్గా మీకు నెక్స్ట్ పేజ్ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్నిటికీ అలో ఇవ్వండి. సో నెక్స్ట్ మీకు ఐ యామ్ రెడీ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ ట్యాప్ చేశారంటే మీకు వీడియో రికార్డ్ అవుతుంది. గమనిక, వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు ఓటీపీని చదవాలి. క్లియర్గా వీడియో రికార్డ్ చేశాక నెక్స్ట్ వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది. సో ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది.